నాగమ్మ. నేను అదే చెప్తున్నా మీకు, ఇప్పటిదాకా మీరు చూసిండ్రు మంచి పెద్ద పెద్ద మొగోళ్ళు నాయకులు అందరూ వచ్చిపోయింది కదా, వాళ్ళైతే ఏం చేయలే కదా. ఒకటి. రెండు, నేను ఒక ఆడబిడ్డగా మీ బాధ అర్థమవుతుంది కాబట్టి మీకోసం కొట్లాడడానికి వచ్చిన. మూడు, అసలు ఇప్పుడు ఏం ఓట్లు లేవు, నేనేం ఓట్లాడడానికి రాలే మిమ్మల్ని, ఎలక్షన్లు లేవు. మీకు తెలియాల్సింది ఏంటంటే ఎలక్షన్లు లేనప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి కష్టపడి పనిచేసేటోళ్ళే నిజంగా మిమ్మల్ని ప్రేమించేటోళ్ళు అయి ఉంటారు. ఎలక్షన్లు అప్పుడు వచ్చేటోళ్ళు ఉంటారు, సరే 10వ పరకను ఇస్తారు, ఓటేయండి అంటారు, పాలమూరు రాండి అంటారు, అటు రాండి అంటారు, ఇటు రాండి అంటారు, అన్నీ వేసి వాళ్ళ పని చేసుకొని అవతల పడతారు. అట్లనే జరిగింది మీతో నిన్నేళ్ళు. నేనేమంటున్నా, ఇప్పటికైనా మార్చాలి కదా, ఆ పద్ధతి మార్చాలి. దానికోసమే వచ్చినాం. ఎలక్షన్తో ఏం సంబంధం లేదమ్మా, ఇప్పుడు ఓట్లు ఏం లేవు, ఎలక్షన్ ఓటు అడగడానికే రాలే నేను. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మీరు చూడండి, నేను మాటలేందుకు ఊకే, మన ఆడవాళ్ళు ఏంది ఊకే మాట్లాడడం, పనిచేసి చూపిస్తాం అంతే, తప్పకుండా. థ్యాంక్ యూ నాగమ్మ. అట్లనే మీరే బొట్టు పెట్టి షాల్ కప్పి ఆహ్వానించి రీడికి మీరు రుణం ఉంచుకొని తప్పకుండా మీకోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేంత వరకు కూడా కొట్లాడతాం. ఖాళీగా ఉన్నాయి, బరాబర్ ఇవ్వాల్సిందే, మీలాంటి వాళ్ళకి హక్కు ఉంది, ఇవ్వాల్సిందే, దానికోసం కొట్లాడతాం. ఈ బాత్రూంలో పని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటాం. వాటర్ ఒకసారి మాట్లాడతాం వంశీ, మాట్లాడిన తర్వాత ఆలోచన చేద్దాం. ఇవి కాకుండా ఇంకా ఒక్క విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎన్ని కష్టాలు ఉన్నా సరే పిల్లల్ని మాత్రం చదువు మానిపించకండి. పిల్లలు ఎవరైనా మీ దాంట్లో పై స్థాయి చదవాలనుకున్నా, ఏదైనా ఉద్యోగాల కోసం వెతుకుతున్నా కూడా చెప్పండి, మేము మళ్ళీ ఒకసారి ఫామ్స్ పట్టుకొని వస్తాం, ఒకసారి చెప్పండి. సపరేట్గా అవసరమైతే ఇక్కడికి ఏదైనా జాబ్ మేళా పెట్టియడమా, ఏదన్నా మన పిల్లల కోసం చేయడం, ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న దగ్గర నుంచి పైకి ఎదగాలి మనం. కొంతమంది మీలో ఏదైనా లోన్ తీసుకొని ఆటో కొనుక్కుందామని మన ఇంతకుముందు వస్తుంటే అడిగేంటి వంశీని, ఏం పని చేస్తారంటే చాలా మంది తాపీ మేస్త్రి పని చేస్తున్నారు, కొంతమంది ఆటోలు నడుపుకుంటున్నారు. ఇంకొంచెం వివరంగా కనుక్కుందాం, ఆ ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేద్దాం. చాలా పథకాలు ఉన్నాయి, అవి మనం వాడుకోవచ్చు, చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఏదైనా ఎదగచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి పై స్థాయికే పోవాలి తప్ప కిందికి పోవద్దు, ఇదే స్థాయిలో ఉండొద్దు. దానికోసం మీ అక్కగా మీ చెల్లెగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీ అందరు కూడా తెలియజేస్తున్నా. మరిగా పాలమూరు పులిని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి గారు, మరి ఆ పులి గట్టిగా వణికేటట్టు, వనికి ఇమీడియట్గా మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటట్టు మీరందరూ ఒకసారి పిడికిలు ఎత్తి జై తెలంగాణ చెప్పాలి. చెప్తారా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక నేను అసలే మంచిదని కాదు, అస్సలు మంచిదని కాదు. నేను అందరు పిడికిలు ఎత్తుతలేరు, నేనైతే పంచాయతీ పెట్టుకుంటే. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ నాగమ్మ.